నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం। నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 13 కౌన్సిల్లో ఉదయం 7 గంటల తెలుగు తల్లిని పూలమాల వేసి బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆశన్న గారి జీవన్ రెడ్డి 13 కౌన్సిల్లో నియమించిన పోలారాముతో ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు। జీవన్ రెడ్డి నేను ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆర్మూర్ను డాంబర్లో చేపించానని పోస్టుమార్టం చేసే ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేశానని నెలకు 450 మహిళలు డెలివరీ అయ్యారని జీవన్ రెడ్డి తెలిపారు। ఎమ్మెల్యే మంత్రి అనుకుంటాను అందరి పిలుపు అందరి పిలుపు అందరి పిలుపు అందరి పిలుపు జీవన నాయకత్వం ఓ మేము 1000 మందిలో వస్తాం సార్ పర్సనల్ మన పిల్లగాడు ఇక్కడ వాడు ఉంటాడు ఇంటికాడ మన చూపెట్టే మన అన్ని ఫోటోలు అన్ని చాలా సంతోషం మళ్ళీ గెలిచి రాము పంచమే మాట్లాడుతున్నావు కష్టూలు ఇచ్చేద్దకు అరే ఆ రోజు మొట్టమొదటి సీట్ అని చెప్పగా ఆయనతో రాము డిసైడ్ అయిపోయింది మీ అందరి దయ వల్ల రాము గెలిచిపోయింది ఇక మంచి పిల్లగాడు వెనకడుకొని గెలిపించే పండేది నాకు తెలియదు ఇల్లు ఇక్కడ లేదని నేను ఈసారి ఏం చేసినా ఇక్కడ నీళ్ళ పరిస్థితి ఏముండే నీకు తెలుసు రింగుల భూషణ్ గడ్డర్ వేయాల కమిషన్లు తీసుకోవాలి ఆడవ ఎప్పుడు నీకు చెప్తున్నా నువ్వు భూషణ్ గారి లెక్క ఎత్తుకుంటే కట్టె పట్టుకొని కొడతా ఇక్కడ ఇగో భూషణ్ గారి లెక్క ఒక్కరి షాక్ పోయి అరే ఇయ్యో భూషణ్ లెక్క ఎత్తుకుంటే ఇప్పుడు లంగా తేలిండు ఆయన స్టూవర్ట్పురం దొంగల వాడకు అన్ని చిరమ్మను అర్థమైంది కదా నేను చెప్పేది ఏంటంటే అక్క మంచోడిని మట్టి పైనకైనా మనోడు ఉండాలంటారు గల్లీలు ఉండేటోడు కదా మనోడు అంటే మీ మంచి చెరుకున్నాడా లేదా మంచోడు నిన్న అరుంధతి నగర్ పోయినాం వాళ్ళు కూడా 300 మంది జమారు నేను ఇలా మీ అందరిని అడుగుతా ఉన్నా అక్క 2014 నన్ను గెలిపించి 23 దాకా ఎమ్మెల్యే పెట్టిరు ఇలా ఈ చుట్టూ ఈ నుంచి రోడ్ ఇక్కడ నుంచి నల్ల ఓషమ్మ కాడ నుంచి అటు కిందికెంచి వెనక మునుకాపు తోటల కాడ నుంచి 14 కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు వేయించింది మీ జీవన్ తమ్ముడు కాదా నేను అవునా కాదా గట్టిగా చెప్పాలా
1300 ప్లాట్లలో ప్రతి ఇంటికి నల్లకు ప్రాబ్లం ఉంటే పొద్దున 5 గంటలకు ట్యాంకర్ల కాడ నెరవడి బిందెలతో కొట్టుకొని నీళ్లు లేక ఆగమైపోయినది వాస్తవం కాదా? నీళ్ల కోసం ఇద్దరి మధ్య రాజారాం నగర్లో కొట్టుకొని కత్తితో ఒడుచుకొని చచ్చిపోయింది వాస్తవం కాదా? అట్లతోటి ప్రతి ఇంట్లో నల్లా తిప్పితే నీళ్ళు వచ్చే విధంగా 2014లో కొబ్బరికాయ కొట్టి మీ ప్రతి ఇంట్లో నల్లా ఇచ్చిన మీ తమ్ముని కాదా?